జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సరిక మరొక వైపు ఫ్రాన్స్ కి సంబంధించిన విషయాల్లోకి వెళదాం. ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్స్ మరీన్ లెపెన్ ఎవరైతే ఫార్ రైట్ వింగ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఆవిడ మొన్న ఓటమి పాలయ్యారు. యాక్చువల్లీ మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాము ఆ ఎలక్షన్స్ గురించి, వాటి గురించి, ఆ డీటెయిల్స్ అంతా కూడా. ఎలక్షన్ క్యాంపెయిన్ లో అవకతవకలకు సంబంధించి లేదా వాళ్ళ ఫండింగ్ విషయంలో అండ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు చేసిన విధానాలకు సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి. రెండోది, ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇప్పుడు లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ వచ్చింది కదా. ఈ లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ ఆల్రెడీ వెల్త్ ట్యాక్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 90% ట్యాక్స్ ఆన్ రిచ్ అనేది మనం వింటున్న వార్త. ఇది నిజంగా అది ఒక రకమైన ప్రమాదకరమైనటువంటి ఒక అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుందేమో. సో లెఫ్ట్ వింగ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫాస్ట్ గా కొన్ని నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి అనడానికి ఇవి నిదర్శనమేమో. ఒకసారి మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? మీ విశ్లేషణ ఏంటి? మనకు చూస్తే కనుక లెఫ్ట్ వింగ్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు అందరూ కూడా ఈ రైట్ వింగ్ ప్రభుత్వాలు రాకుండా రైట్ వింగ్ పార్టీలకు వ్యతిరేకంగా అన్ని అస్త్రాలు వాడుకుంటున్నారు. దాంట్లో ఒక కీలకమైన అస్త్రం ఏంటంటే చట్టాన్ని వాడుకుంటున్నారు. చట్టానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ని వాడుకుంటారు. ప్రాసిక్యూషన్స్ మొదలు పెడతారు. ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ మీద మనం ప్రాసిక్యూషన్స్ చూసాం. మనం అతని మరీ లాగో అని చెప్పేసి అతని ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ ఇంటి మీద రైడ్ చేసి అక్కడ ఏదో చాలా అమెరికన్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఆయన పట్టుకు వెళ్ళిపోయారని చెప్పి ఆయన మీద అదే పనిగా ఒక ప్రాసిక్యూషన్ మొదలుపెట్టారు. అందరు రాష్ట్రపతులు తీసుకెళ్ళారు. నిజంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఈరోజు బిల్ క్లింటన్ ఇంట్లో కూడా దొరుకుతాయి, ప్రతి ఒక్కరింట్లో దొరుకుతాయి. అటువంటిది అంటే వీళ్ళ తర్వాత ఏదో వాళ్ళ మెమోయిర్స్ అంటారు, ఏవో కొన్ని రాసుకుంటారు, ఏవో కొన్ని తీసుకువెళ్తుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో కొత్త గొప్ప మెటీరియల్ ఉంటుంది. ఏ రిటైర్డ్ దేశాధినేతని రైడ్ చేసినా వాళ్ళ దగ్గర ఏదో మెటీరియల్ దొరికి తీరుతుంది. కానీ ట్రంప్ని అదే పనిగా టార్గెట్ చేయడం, అలాగే ఈరోజు మరీన్ లపెన్ని టార్గెట్ చేయడం ఫ్రాన్స్లో, అలాగే మనకు ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహుని టార్గెట్ చేయడం. బెంజమిన్ నెతన్యాహు పైన ఒక కత్తి లాంటిది ఆయన మీద, డొమకెల్ సోడ్ అంటారు కదా, ఆయన మీద ఒక ఒత్తిడి పెట్టడానికి కోసము ఆయన మీద ఏదో లంచగొండితనం కేసు ఆయన మీద పెట్టి ఆయన బెదిరిస్తూ ఆయన కంట్రోల్ చేసే దిశగా కోర్టులో ప్రవర్తిస్తున్నాయి. రీసెంట్గా ఆయన మీద సమ్మన్స్ ఇష్యూ చేస్తే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, తర్వాత వస్తాను అని అంటే డిసెంబర్ దాకా దాన్ని దాటివేశారు. అంటే డిసెంబర్ వరకు కూడా మిమ్మల్ని ఎప్పుడైనా ప్రాసిక్యూట్ చేయొచ్చు అని. అంటే దాన్ని సెటిల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. డిసెంబర్ తర్వాత మళ్ళీ దాన్ని ఇంకేదో ముందుకు పొడిగిస్తారు. అంటే కాన్స్టెంట్గా ఆయన మీద ఒక థ్రెట్ అనేది పెడతారు. అలాగే మనం ప్రతి రైట్ వింగర్స్ మీద కూడా ఇటువంటి థ్రెట్స్ పెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం గెలిచినటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఓడిపోయినటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, లేదా వాళ్ళని ఓడిస్తారేమో అన్నటువంటి భయం ఉన్నటువంటి పరిస్థితులలో వీళ్ళ మీద కేసులు పెట్టడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఈరోజు మనకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక ఏదో మర్డర్ కేసు బుక్ చేయడం అనేది చూసాం మనం. ఇది మరి ప్రభుత్వాలు ఆలోచించాలి. జెన్యూనిటీ లేకుండా అదే పనిగా పొలిటికల్ వెండెట్టాకి వెళ్తే కనుక దానివల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి. వాళ్ళ పాపులారిటీ పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. లపెన్కి పాపులారిటీ బాగా పెరిగింది. ఈసారి వాళ్ళిద్దరు టాక్టికల్ ఓటింగ్ వెళ్ళారు. సెంటరిస్ట్ పార్టీ ఎమాన్యుయల్ మెక్రాన్ పార్టీ, అలాగే అల్ట్రా లెఫ్టిస్ట్ పార్టీ, వీళ్ళిద్దరు కూడా ఒక టాక్టికల్ ఓటింగ్ వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే ఒకరు బలంగా ఉన్నారో అక్కడ ఇంకో పార్టీ నిలబడకుండా ఓట్లు చీలకుండా చూసుకోవడంతో మరీన్ లపెన్ దెబ్బతినడం చూసాం మనం. లేకపోతే ఆవిడే ప్రభుత్వం ఏర్పాటు చేయవలసింది. యాక్చువల్గా ప్రభుత్వంలోకి ఆవిడ ఏర్పాటు చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఆవిడని మళ్ళీ ఇంకా సతాయించడం కోసం ఈ ఇన్వెస్టిగేషన్లు, ఈ ప్రాసిక్యూషన్లు ఇవన్నీ మొదలుపెట్టారు. సో ఇది ఒక జనరల్ ప్యాటర్న్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము. పొలిటికల్గా ఎదుర్కోలేనప్పుడు లేదా పొలిటికల్గా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు చేయడం అనేది చాలా పరిపాటి. యూరోప్లో కూడా అదే పరిస్థితి నడుస్తున్నది. ఇప్పుడు అల్ట్రా లెఫ్ట్ వింగ్ పార్టీ మెజారిటీ రావడం అంటే ఎవరికి మెజారిటీ రాలేదు, ఎక్కువ సీట్లు వచ్చాయి వాళ్ళకు. బహుశా వాళ్ళు కోalition ఫామ్ చేయాలి సెంట్రలిస్ట్ పార్టీతో, ఇమాన్యుయల్ మెక్రాన్ పార్టీతో కలిసి చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే 90% ట్యాక్స్ చేద్దామని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ డిమాండ్ ఉంది. భారతదేశంలో కూడా మనకు 70-80 దశకంలో మనకు కూడా 90% పైబడి మన ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది ఈ దేశంలో కూడా. సో అది అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలమే. అది కంప్లీట్గా ఎవరి దగ్గర ఆస్తి ఉండకూడదు, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అని.
ఆల్రెడీ మనం చైనాలో చూస్తున్నాం, జాక్ మా దగ్గర నుంచి 10 సెంట్స్ దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాజేసి ఏదో మేము అందరికీ ప్రజలకి బాగు చేస్తామని చెప్పేసి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడుతున్నారు. ఎప్పుడు కూడాను ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో, ఈ ధనికుల దగ్గర నుంచి మేము పైసలు దోచుకుని అందరికీ ఇస్తామన్నది ఏదైతే సో కాల్డ్ రాబిన్హుడ్ టైప్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఏంటంటే పేదరికాన్ని పంచుతారే కానీ వాళ్ళు ధనాన్ని సమాజంలో ధనాన్ని పెంచే దిశగా వాళ్ళు ఇటువంటి ఉండవు అవి. మరి ఈరోజు యూకే నుంచి ఇటువంటి కొన్ని దేశాల నుంచి ఫ్రాన్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో మల్టీ బిలియనియర్స్ అందరూ కూడాను చాలా మంది ఫ్రాన్స్కి వెళ్ళి ట్యాక్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి వాళ్ళ మీద ట్యాక్స్లు పడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి ఏ దేశమైనా అధపాతాళంలోకి వెళ్ళాలి అంటే కనుక మీ దగ్గర ఉన్నటువంటి ధనికులని, మీ దగ్గర ధనాన్ని ఆస్తులని పెంచగలిగినటువంటి వ్యక్తులని మీరు కనుక వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళ ఆస్తి తీసేసే ప్రయత్నం చేశారంటే వాళ్ళతో పాటుగా దేశం యొక్క అభివృద్ధి, దేశం యొక్క సంపద కూడా నాశనం అవుతుంది. మరి చూద్దాం, మరి ఫ్రాన్స్ అల్టిమేట్గా అటువంటి నిర్ణయం తీసుకుంటుందా? మరి తీసుకోకపోతే దాన్ని ఈ సెంట్రస్ట్ పార్టీ ఏమైనా దానికి కొంచెం డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుందా? ఫైనల్గా ఏ నిర్ణయం వస్తుందో చూద్దాం. అలాగే బర్నీ శాండర్స్ కూడా మన డెమోక్రాట్ అల్ట్రా లెఫ్ట్ వింగ్ వర్మాంట్ నుంచి ఆయన కంటెస్ట్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్గా కూడా కంటెస్ట్ చేసి ఆయన ప్రైమరీస్లో ఓడిపోయాడు ఆయన. అటువంటి వాళ్ళ భావజాలం కూడా ఇదే. జనరల్గా అల్ట్రా లెఫ్టిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి భావజాలమే ఉంటుంది. మన దేశం కూడా అటువంటిదే. కరోనా వచ్చినప్పుడు రామచంద్ర గుహ లాంటి వాళ్ళు కొంతమంది ప్రభుత్వానికి లెటర్ రాశారు, మీరు ఈ దేశంలో ప్రైవేట్ ఆస్తి లేదు, అన్ని ప్రైవేట్ ఆస్తుల్ని మేము జప్తు చేసుకుంటామని ఆర్డినెన్స్ ఇవ్వండి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక లెటర్ రాశారు ప్రభుత్వానికి. కాబట్టి ఇది చాలా టాక్సిక్, చాలా డేంజరస్ ఆలోచనలు ఇవి. ఏ సమాజాన్నైనా కంప్లీట్గా నాశనం చేయాలంటే కానీ ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఫ్రాన్స్ ఈరోజు ఎన్నుకుంది. గుడ్ లక్ టు దెమ్. గుడ్ లక్ టు దెమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.